ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. మాతృత్వం అనేది ఒక దేవుడిచ్చిన వరం. చాలామంది నిన్న పేపర్లో యువతకు ఎన్నో శాతం మంది మాతృత్వానికి వస్తలేరని బాధపడుతున్నటువంటి వార్త వచ్చింది. అటువంటి మాతృత్వం సంబంధించి దేవుడిచ్చిన వరానికి సంబంధించినటువంటి తల్లి బిడ్డ జన్మ గురించి మాట్లాడినటువంటి మూర్ఖుడు తెలంగాణ అమ్మలకు అక్కలకు అందరికీ దండం పెట్టి అడుగుతూ ఉన్నా. మీ జన్మ, మీ బిడ్డ పుట్టినటువంటి జన్మ మీకు పుట్టిందా లేదా అని నర్సు చెప్తే తెలుస్తుంది అనేటువంటి మూర్ఖుడు మనకు అవసరమా అని అడుగుతా ఉన్నా. ఒక్కసారి ఆయన ఎన్నికల అప్డేట్ తీయండి. అన్నమల యూనివర్సిటీలో పీజీ చదివినాడు. ఏం చదివినా బిఏ సైన్స్. మీరు బయట ఇస్తా అందరూ ఆయన పెట్టిన అప్డేటే. 10వ తరగతి ఏడా పాస్ అంటే చెప్పానండి, ఇంటర్మీడియట్ ఏడా పాస్ అంటే చెప్పానండి. పొన్నం ప్రభాకర్ డిగ్రీ అంటే SRR కాలేజ్ 1987 పాస్ అవుట్. నా అడ్మిషన్ నెంబర్ 0586033 చూసుకోమని పోయి వెరిఫై. లా PMR కాలేజ్ తార్నాక MA పొలిటికల్ సైన్స్ ఎక్స్టెన్షన్. నా అడ్వకేట్ ఎన్రోల్మెంట్ 640/96. రా, ఏం చదివినా చూపెట్టు. చదువు రాదు, భాష రాదు, ఎదుటి వాళ్ళని గౌరవించే తెలియదు. నేను మా మిత్రులతో కొంతమందితోటి, మా అంజన్ కుమార్ తోటి, మా జర్నలిస్ట్ మిత్రుడు కృష్ణ రమణతోటి, అయ్యా జగిత్యాల వరంగల్ రోడ్డుకి ఇట్లా తీసుకొచ్చినాం, మీరు ఇక్కడ నుంచి దయచేసి ఈ రోడ్డు మీద పోతుంటే మీరు NH కొట్టండి, NH 563 అని వస్తుంది. ఈ రోడ్డు మీద 40 కోట్లు ఖర్చు పెట్టినారు. ఆనాడు వెల్చాల నుంచి రోడ్డు ఇక్కడ తీసుకొచ్చినాం. దాన్ని వదిలిపెట్టి ప్రతిభా కాలేజీ తీసుకువెళ్ళిన వినోద్రావు 5 ఏళ్ళు మన ఊరికి చేసిన సేవ లేదు. కానీ ఆయన మెడికల్ కాలేజ్ కాడికి ఆ రోడ్డు మార్చుకున్నాడు. దీని గురించి కొద్దిగా శ్రద్ధ తీసుకో అంటే కూడా కుమ్ముక్కు రాజకీయాల స్పందించకపోతుంది కదా. ఇలా అనేకంగా చెప్తా ఉన్నాం. బరాబర్గా కుమ్ముక్కు రాజకీయాలు ఇంతకుముందు చెప్పినట్టుగా మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్లో నిన్ను మించినోడు లేడు. మాట్లాడింది కానీ చమలు చేసింది కానీ చర్చ ఇప్పుడు చాలా సరే. కొత్తగా ఈ మధ్య బీజేపీలో కూడా వాణిని కలుపుకుంటున్నా బలం పెరుగుతుంది. రా, నెత్తి మీద ఆటాన పెడితే అర్ధ పైసా కమ్ముడు అని కొంతమందిని జైన్ చేసుకుంటున్నాం. మేము అట్లా జైన్ చేసుకుంటున్న శురువు అయితే బిడ్డ ఒక్కరు కూడా మిగిలిన నీ దగ్గర మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, యాది కూర్చుకో. మేము అటువంటి ప్రోత్సహిస్తలేము. మీరు ఒకటే ఇలా పార్లమెంట్ అభ్యర్థి, మావాడు కొత్త అభ్యర్థి, గతంలో ఏం చేసిండు చేయలేదానికంటే చదువుకున్నాడు, భవిష్యత్తులో నియోజకవర్గం చేస్తాడు. అతనితో 4 శాసనసభ్యులు ఉన్నాం, పార్టీ నాయకత్వం ఉన్నది, బరాబర్గా కలిసి చేస్తాం, మేము ఐక్యంగా ఉన్నాం. మీ పార్టీలో నేను కొన్ని పేర్లు చెప్పినా కదా, మీ ఇంటి రాజేందర్కే నీకు పడదు, నీ మురళీధర్ రావు నీ ఫోటోనే పెట్టావు, నీ గుజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కన్నాడు, నీ సుగుణాకర్ రావు గారు, వీళ్ళంతా నేను 87 ఏళ్ళలో చదువుకున్నాడు. టాప్ ABVP బీజేపీ లీడర్లు. అసలు నిన్ను రాష్ట్ర అధ్యక్ష పదవిని ఎందుకు తొలగించినారు? అవినీతి ఆరోపణ కాదని నువ్వు మంచి దాని పెద్ద సత్య హరిచంద్రుని నిరూపించుకునే ప్రయత్నం చేయి. అసలు అధ్యక్ష పదవి సడన్గా ఎందుకు తీసిరో నీకు తెలుసా? ఇలా నిన్న నేను ఉదాహరణగా మాట చెప్తా. ఆయన దగ్గర ఆర్థిక శక్తిని మొన్న తంగలపల్లి దగ్గర తాడి చెట్లు కాలిపోయినాయి. సిరిసిల్ల మీటింగ్ తర్వాత మేము అక్కడ తాడి చెట్లను చూడడానికి చూసిన తర్వాత తెల్లారి పార్లమెంట్ సభ్యుడు నేను గవర్నమెంట్ నేను ఏమైనా పైసలు ఇవ్వాలని వాస్తవం, కానీ ప్రభుత్వం నుంచి అధికారం ఉన్నదా వాళ్ళకి ఏమైనా సాయం చేయడానికి కలెక్టర్కి చెప్పినా, ఎక్సైజ్ కమిషనర్కి చెప్పినా అంత నివేదిక. తెల్లారి మా మిత్రుడు పోయి ఎన్నికల కమిషన్ ఉందని తెలిసి కూడా 10,000 ఇచ్చొచ్చిండి. 50 మందికి ఎడికే వచ్చినాయి ఎనక దుర్తిలా. ఈ పైసలు బాగున్నాయి. గీతా కార్మికులకు ఒక్కొక్క గుడికి 5-5 లక్షలు ఇచ్చొచ్చిండు. బిడ్డ నేను గవర్నర్లోని, నువ్వు టార్గెట్ చేసి 5-5 లక్షలు ఇచ్చేస్తే అయిపోతుందా? అంటే మనిషి రాజకీయాల్లో కొంత దిగజారి కులాల పరంగా మేము కాంగ్రెస్ పార్టీ కులము మతము ప్రాంతం వ్యవస్థ లేదు. ఎలా అయితే ఈ నియోజకవర్గ అభివృద్ధి కావాలని ముందుకు పోతుంటే
ఈ విధంగా నీచంగా దిగజారిపోతే మంచిది కాదని చెప్తాను. అందుకే దయచేసి 2 విషయాలు 3 విషయాలు. ఒకటేమో మా పార్టీ అభ్యర్థి పట్ల స్పష్టత. 2 1200 కోట్లు కాదు నాయన, ఈ నియోజకవర్గంలో చేసిన ఒక 12 పనులు చెప్పు. నీ ఐపీఎల్ టీం మొత్తానికి ఒక్కడే లీడర్ కమ్ ప్లేయర్. మా ఐపీఎల్కు మొత్తం ఇండియా టీం ఉంది. మావాడు రాహుల్ గాంధీ లీడర్, మావాడు మానవతావాది, ఇవాడు నియంతృత్వవాది. 3వ అంశం నరేంద్ర మోడీ గారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.